ఈ యొక్క స్పాన్సర్షిప్ అంటే పిల్లలకి స్కాలర్షిప్స్ 3 సంవత్సరాల వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. నెలకి 4,000 రూపాయలు. అటువంటి పిల్లల వివరాలు కూడా నేను ఇక్కడ శ్రీపురం మేడం ఆఫీస్లో మీరు ఇచ్చినట్టయితే వాళ్ళకు మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆహ్వానించడానికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. మనకు ఒక 20 వరకు ఇచ్చాము వచ్చారు చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ కూడా మనకు సర్వే చేసినట్టయితే జమీరాబాద్ ప్రాజెక్ట్ నుంచి తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి ఆర్బన్ చిల్డ్రన్కు ఈ యొక్క స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి. మీ గ్రామంలో ఎక్కడెక్కడ ఆర్బన్ చిల్డ్రన్ ఉన్నారో ఎవరేం చేస్తున్నారో మీకు తెలుసు. అది సర్వే రిపోర్ట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆర్బన్ చిల్డ్రన్ అంటే ఆర్బన్ చిల్డ్రన్ తల్లిదండ్రులు చనిపోయి ఉండి వాళ్ళ యొక్క తాతమ్మల దగ్గరనో పెద్దమ్మల దగ్గరనో పెద్దనాన్న దగ్గరనో వాళ్ళ మామయ్యల దగ్గరనో పెరిగినట్టయితే వాళ్ళకు మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఆర్ఫన్ ఉండేది ఇక్కడ రెసిడెన్షియల్ హాస్టల్ చదువుతూ ఉంటే వాళ్ళకి ఇవ్వదు. మన గ్రామంలోనే ఉండాలి వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కాకుండా మిగతా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా బంధువుల దగ్గర పెరుగుతుంటారు. అట్లాంటి వాళ్ళ డాటాని తొందరగా ఇవ్వండి. అది ఇచ్చినట్టు వాళ్ళకి మన దగ్గర నుంచి హెల్ప్ చేసిన వాళ్ళని అవుతుంది. అర్థమైందా? కాబట్టి మీరు 4 విషయాలు నేర్చుకున్నారు. ఇప్పుడు చేయాలి చెప్తాము, తర్వాత దత్తత, ఇక ఆర్బన్ చిల్డ్రన్ గురించి. ఈ 4 విషయాల గురించి మీరు తెలుసుకోండి. సాయంత్రం 4 గంటల దాకా ఇక్కడ ఉంటాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడగండి. తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేడం వస్తారు, మన మేడం వస్తున్నారు, మేడం కూడా అడుగుతారు. మీరు చెప్పండి. ఎలాంటి సందేహం ఉన్నా ఏమున్నా అడగండి. ఎందుకంటే మనం ఫీల్డ్ లెవెల్లో ఉంటున్నాం కాబట్టి ప్రాక్టికల్గా ఎంత చేయాలనేది సందేహాలు ఉంటాయి కాబట్టి అడగచ్చు. కాబట్టి మీ గ్రామాల్ని మీ ఏరియాల్ని ముఖ్యంగా బాల్య వివాహాలు లేని గ్రామాలుగా, బాల్య అక్రమ రవాణా లేని గ్రామాలుగా, అదేవిధంగా అక్రమ దత్తత లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు అంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. అంటే ఈ 4 విషయాల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ 4 విషయాల గురించి చిన్న టెస్ట్ పెట్టి ఉమెన్స్ డే రోజు ఎవరైతే కరెక్ట్గా రాస్తారో చిన్న సన్మానం చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ శ్రద్ధగా చెప్పినాయని ఇంకా మీకు డౌట్ ఉంటే సాయంత్రం వరకు అంటున్నారు సార్ వివరంగా తెలుసుకొని వెళ్ళాలి. ఓకేనా? అంటే కరోనా టైం ఏంటంటే ఆర్బన్కి తీసుకున్నాం, సెంట్రల్ నుంచి ఆర్బన్కి తీసుకున్నాం. అంటే మనతో కూడా అప్లికేషన్ అసలు ఏంటంటే మనకి గైడ్లైన్స్ ఏంటంటే ఫస్ట్ ఆర్బన్ చూపిస్తుంది. ఎక్కడైనా హాస్టల్లో కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి చదివినట్టయితే అవి కొన్ని అప్లికేషన్స్ రిజల్ట్లో వెళ్ళిపోయినాయి. ఎందుకంటే